జట్లు వర్షం పడితే ఇండోర్ స్టేడియంలో మ్యాచ్లు. సో ఊరించి ఉసురు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ఊరించి ఉసురు. సో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాతో ఆశాభావంలో నిరుత్సాహం. ఇప్పటికే గణేష్ చవితి, దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాల భారీగా ఖర్చు. మొదటి విడత నామినేషన్లపై పెద్దగా కనిపించని ఆసక్తి. ప్రజాక్షేత్రంలో ప్రచారం ఆపొద్దని నేతల నిర్ణయం. స్థానిక సంస్థల ఎన్నికలు ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టులోనే వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు పిటిషన్ను తిరస్కరించగా అప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం, హైకోర్టు బుధవారం చేపట్టిన విచారణ ఏదో ఒకటి తేలుతుందని చాలా మంది ఆశించారు. అయితే బుధవారం స్టే ఇవ్వకపోవడంతో గురువారం విచారణ చేస్తామని చెప్పడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇక ఎన్నికలకు అడ్డంకులు తొలగి షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారని అంతా భావించారు. అధికారులు మొదటి విడతలో కేటాయించిన మండలాల్లో నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించి అభ్యర్థుల నుంచే స్వీకరించింది. అయితే గురువారం విచారణ సందర్భంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ 4 రోజుల పాటు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించి 4 వారాల తర్వాత ఈ అంశంపై విచారణ చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని ప్రకటన విడుదల చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ఎంపీటీసీ, జెడ్పీ, సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాగా తాజా ఉత్తర్వులను అనుసరించి షెడ్యూల్ను మార్చే అవకాశం ఉంటుంది. ప్రచార పర్వంలో ముందుకే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఊర్లలో పండుగ వాతావరణం ఉంటుంది. ఈసారి ఎన్నికలు